రిషబ్ శెట్టి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ జై హనుమాన్. అయితే రిషబ్ శెట్టి గారు ఈ జై హనుమాన్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కాంతారా. అయితే కాంతారా మూవీ రిలీజ్ అయ్యి 3 years అయిపోయింది. అయితే కాంతారా మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే కాంతారా మూవీతో రిషబ్ శెట్టి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రిషబ్ శెట్టి గారు కాంతారా మూవీ రిలీజ్ తర్వాత 3 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జై హనుమాన్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు రిషబ్ శెట్టి గారు. చూడాలి రిషబ్ శెట్టి గారికి ఈ జై హనుమాన్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ జై హనుమాన్ మూవీలో అమృత అయ్యర్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే అమృత అయ్యర్ గారు ఈ జై హనుమాన్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ హనుమాన్. అయితే హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే హనుమాన్ మూవీతో అమృత అయ్యర్ గారికి ఒక పెద్ద హిట్ వచ్చింది. అయితే అమృత అయ్యర్ గారు హనుమాన్ మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జై హనుమాన్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు అమృత అయ్యర్ గారు. చూడాలి అమృత అయ్యర్ గారికి ఈ జై హనుమాన్ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జై హనుమాన్ మూవీ టీం ఈ మధ్య 2 పోస్టర్స్ని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే జై హనుమాన్ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే జై హనుమాన్ మూవీ షూటింగ్ ఆల్రెడీ 50% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే జై హనుమాన్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు. అయితే జై హనుమాన్ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.